వెల్కమ్ టు రాజ్ న్యూస్. అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్కు అమెరికా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేస్తున్న ఆ సుంకాలను ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందేనని తెలిపింది. సుప్రీం తీర్పుతోటి యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఇప్పటికే పలు దేశాలపైన ట్రంప్ సుంకాలు విధించారు. భారత్కు ట్రంప్ 18% సుంకం విధించారు. డ్రగ్స్ నియంత్రణపైన మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారుల భద్రత రక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు తేల్చి చెప్పారు. గంజాయి డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటుగా ఎక్సైజ్ అధికారుల ఆత్మరక్షణ కోసం వారికి ఆయుధాలు ఇచ్చే అంశం ఇప్పుడు సర్కార్ పరిశీలనలో ఉందని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఆ సంఘటన జరిగింది. అందుకే స్పందించి ప్రభుత్వం ఎవరైనా అటువంటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని రకాల అండదండలు ఉంటుందని తెలియజెప్పడం కోసమే ఆనాడు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క చెక్ను కూడా ఇమీడియట్గా అందించే కార్యక్రమం చేయడం జరిగింది. మీరెట్లయితే ప్రాణాలకు తెగించి అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రపోజల్లో స్పందించాలి. కాబట్టి అందులో మా గొప్పతనం ఏమీ లేదు, మా బాధ్యతగా గుర్తించి చేసే కార్యం చేయడం జరిగింది. ఇతర సమస్యలు మీ యొక్క అసోసియేషన్ సంబంధించినటువంటి వివిధ రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారానికి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేసి మీ సమస్య పరిష్కారానికి తప్పకుండా నా వంతు సహాయ సహకారం ఉంటాయని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క డ్రగ్స్ను రకరకాల ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి చాలా కుటుంబాలు పూర్తిగా ధ్వంసం అయిపోయి చితికిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మీకు ఈ యొక్క డ్రగ్స్ను ఏరి వేసే దాంట్లో మీకు ఏమేం కావాలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఇతర సమాచారం కావచ్చు, ఆర్ ఇటువంటి సమాచారం వచ్చినప్పుడు ఒకరు కాకుండా 10 మంది వెపన్స్తో కలిసి వెళ్ళేటువంటి కార్యక్రమం జరగాలి. కాబట్టి మీకు వీళ్ళ త్వరలో ఆ వెపన్స్ కూడా ఇప్పించే కార్యక్రమం చేసి మళ్ళీ మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం పొలిమేరు నుంచి తరిమేసే కార్యక్రమం జరగాల. మీకు ఎటువంటి ఏఐ కంప్యూటింగ్ టెక్నాలజీస్ను సామాన్యుడికి చేరువయ్యేలా తెలంగాణలోని రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధరబాబు అన్నారు. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సామాన్యుడికి చేరువ చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలోని టెక్నాలజీని కేవలం ఒక సాఫ్ట్వేర్గా మాత్రమే కాకుండా ఒక ట్రాన్స్ఫర్మేషన్ టూల్గా మార్చుకుంటున్నామని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తుంది అన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు. పౌర సేవలకు టెక్నాలజీని అనుసంధానం చేసి ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఉండే దూరాన్ని తగ్గించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. సిద్దిపేట యువత బంగారు భవిష్యత్తు కోసం మాజీ మంత్రి హరీష్ రావు కీలక అడుగు వేశారు. నిరుద్యోగులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించే లక్ష్యంతో హరీష్ అన్న ఉద్యోగ యాప్ను ఆయన ఘనంగా ప్రారంభించారు. పూర్తిగా ఉచితమని హరీష్ రావు తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలతో పాటుగా ఐటీ టవర్, అగ్రికల్చర్ కాలేజీలు ఇలా అన్ని రకాల విద్యా సంస్థలను ఇక్కడికి తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఐటీ టవర్ ద్వారా స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు రానున్నాయని వెల్లడించారు హరీష్ రావు. అంటే ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ కాలేజీకి ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజీ ఇది. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. మనకంటూ ఒక హిస్టరీ ఉంది. అట్లే ఈ కాలేజీలో న్యాక్ అనేటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఉన్న
సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఎప్పుడు కూడా NACలో A+ గ్రేడ్ సంపాదించుకొని ఒక ప్రత్యేకతను సాధించుకుంది. నాకు తెలిసి రాష్ట్రంలో 2 కాలేజీలకే A+ వచ్చినట్టుంది. అందులో సిద్దిపేట కాలేజ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అట్లా చాలా బాగా పనిచేశారు. సో మిత్రులారా, మరి ఈ యాప్ గురించి మీకు తెలుసు, జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి మీలో. కొంతమంది ఉద్యోగాన్ని చేస్తాం కాదు, మేము ఉద్యోగాలు ఇస్తాం అనేటువంటి స్థితిలో మీరు కొంతమంది ఆలోచించారు. అంటే ఈరోజు ప్రపంచంలో ఈ Gen-Z వచ్చిన తర్వాత ప్రపంచ ఆలోచనలు మారాయి. గ్లోబ్ అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనలు మారుతా ఉన్నాయి. మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. సరే, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి, దానికే నేను మీకు సాయం చేయడం కోసం వచ్చాను. కానీ ఉద్యోగం ఒక్కటే కాదు, నేను ఉద్యోగం చేస్తాను కాదు, నేను ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి ఆలోచనలో కూడా మీరు ఉండాలి. మీ ఆలోచన విధానం ఉండాలి. ఒక 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, ఒక గవర్నమెంట్ ITI తెచ్చాం, మెడికల్ కాలేజ్. ఒకప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఒక కళ. అటువంటి మెడికల్ కాలేజే సిద్దిపేట తెచ్చాం. నాట్ జస్ట్ MBBS, PG కూడా తెచ్చినాం. 18 డిపార్ట్మెంట్స్లో PG సీట్స్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. ఆల్ టాప్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 18 డిపార్ట్మెంట్స్లో మెడికల్ PG సీట్స్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. ఒకటి కాదు, 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 BSc పారామెడికల్ కాలేజీలు. BSc పారామెడికల్ కూడా చాలా ఫ్యూచర్ ఉంది. అనారోగ్యానికి గురై సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన మంత్రి జీవన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవన్ రెడ్డికి అందుతున్న వైద్య సేవలపైన మంత్రి ఆరా తీశారు. ఆయన సీనియర్ నాయకుడని, ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆలస్యత్వం వహించకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలకు ఆయన సూచించారు. జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొందరు మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కొందరు IAS అధికారులే మధ్యవర్తులుగా ఉంటూ ఆయా మంత్రులకు కమిషన్లు ముట్టు చెబుతున్నారని మండిపడుతున్నారు. మంత్రుల అవినీతితో పాటు ఆయా IASల భాగోత్వంపైన ఆధారాలను సేకరిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వారి బండారాన్ని కూడా బయటపడతామని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, అఖిలపక్ష సమావేశం కూడా లేకుండా, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా GHMCని 3 ముక్కలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఓఐసీ కళ్ళలో ఆనందం చూసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం GHMCని ముక్కలు చేసిందన్నారు. రాబోయే GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూసిలో పడేయడం ఖాయమని అన్నారు. అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించడం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది IAS అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ, మధ్యవర్తిత్వం వహిస్తూ, వారు సంపాదించుకుంటూ, వీళ్లకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతారో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచిన బండి సంజయ్ తెగ హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. తానే తెలంగాణ మొత్తం దున్నేసినట్లుగా బిల్డప్లు ఇస్తున్నాడని అన్నారు. రాష్ట్ర మంత్రులు అవినీతికి పాల్పడ్డారని, బండి సంజయ్ నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలి అన్నారు. లేకుండా మంత్రుల అవినీతి అక్రమాల చిట్టాన్న దగ్గర ఉంది, ఆడియోలు ఉన్నాయనే మాట చెప్తూ వారికి IASలు కొందరు సహకరిస్తున్నారని చెప్పినట్టు మాట మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఉన్న పక్క ఆధారాలు ఉంటే బయటపెట్టి బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నాం. కేంద్ర మంత్రి హోదాలున్న మీరు మాట్లాడే అంటున్నా. ఈ ఉడత ఊపులోకి ఇక్కడ బెదిరే లేదు. అనేక సార్లు ఇలా మాట్లాడాలా మాయమైపోయేటువంటి సందర్భాల్లో మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ఎక్కడ కూడా తన పర్ఫార్మెన్స్ చూపించని సందర్భంలో ఒక కరీంనగర్లో, అది కూడా మ్యాజిక్ ఫిగర్కు 6 దగ్గర ఉన్నటువంటి సందర్భం కూడా ఏదో మొత్తం తెలంగాణ దున్నేసినట్టుగా మాట్లాడే విధంగా మాట్లాడే మాటలు సబబు కాదు. బట్ట కాల్చి మీద వేసేటువంటి సంస్కృతి అంతకంటే మంచిది కాదు. మీరు అలా బట్ట కాల్చి మీద వేస్తామంటే మేము చూస్తూ ఊరుకోమని మాట కూడా సందర్భం చెప్తుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఆడియోలు ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు జరుపుతున్నటువంటి
అవినీతి దానికి ఐఏఎస్లు సపోర్ట్ చేస్తుందని చెప్పినటువంటి ఆడియో ఉందంటున్నావే అవి వాటిని బయటపెట్టి విచారణ దాని ఆ కోణంలో మాట్లాడాలి తప్ప ఈ విధంగా సబబు కాదు, సరైనది కాదు ఈ విధంగా ఆరోపణలు చేయడం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ట్వీట్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానం రైతులకు శాపంగా మారిందని హరీష్ రావు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఘాటి వ్యాఖ్యలు చేశారు. షాపులో సులభంగా దొరకాల్సిన యూరియాను యాప్ల ద్వారా ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం రైతులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ గతంలో యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టిన దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చిందని దుజ్జుమెత్తారు. ప్రభుత్వం చెబుతున్న మార్పు అంటే ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. జేహెచ్ఎంసీ కార్యాలయం ముందు అవుట్డోర్ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. 3 ఏజెన్సీలకు లబ్ధి చెందేలా వివరిస్తున్నారని, దాంతో వందలాది యాడ్ ఏజెన్సీలు రోడ్డున పడుతున్నాయని వాపోయారు. జేహెచ్ఎంసీ కార్యాలయం ముందు ప్లకార్డులతోటి నిరసన తెలుపుతూ 3 కార్పొరేషన్లలో రూప్ ట్యాప్ హోర్డింగ్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు సార్? రూమ్ టాప్ మోడల్స్ లేకుండా సార్ ఎవరున్నారు సార్ లోపల? అడ్మిన్ సార్ అడ్మిన్ ఎవరమ్మా? ఒకసారి రమ్మన్నారా సార్? ఒక పని చేయిస్తాం. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. నరేగా చట్టం పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పోరాటానికి ప్రజా మద్దతు తప్పనిసరి అని కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. నరేగా చట్టం రద్దుకు వామపక్ష కాంగ్రెస్ పార్టీలు తప్ప రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయని ఆమె గుర్తు చేశారు. ఇవన్నీ బీజేపీకు బినామీలుగా మారాయని ఎద్దేవా చేశారు. మద్దతు ఇచ్చిన టీడీపీ ఉపాధి హామీ పథకానికి నిధులు ఇవ్వాలని కేంద్రం చుట్టూ తిరుగుతుందని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించినా కూడా ఒక్క ఎంపీ ప్రశ్నించలేదని మండిపడ్డారు. విబిజీ రామ్జీ చట్టం ప్రకారం 40% నిధులు సమకూర్చడం ఎలా సాధ్యమో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రైతులకి కార్మికులకి జీతం పెరగడానికి వాళ్ళకి కూలి పెరగడానికి ఉపయోగపడింది. ఆ సర్పంచ్ క్యాండిడేట్ ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టేవారు. వాళ్ళందరూ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాపు నేత దాసరి రాము పరామర్శించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండిస్తున్నామని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. 6 గంటల పాటు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తుంటే కనీసం డీజీపీ హరీష్ గుప్తా పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన పోలీసులు మీ హక్కుల గురించి ఎందుకు పోరాటం లేదని ప్రశ్నించారు. రాంబాబు చదువుకున్న వ్యక్తి, లాజిక్గా మాట్లాడేది తప్ప అతను ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని, ఫ్లెక్సీ విషయంలో ఆవేశంలో ఒక చిన్న మాట మాట్లాడినంత మాత్రాన దానికే ఇంటిపైన దాడి చేయడం సరైన విధానం కాదని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గొండినెమ్లి బాలాజీ రైసు మిల్లులో విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సాయవ అనే మహిళ రైసు మిల్లులో పనిచేస్తున్న సమయంలో వడ్లు పోసే చక్రాలకు చీర కొంగు చుట్టుకుని మృతి చెందింది. బాధిత కుటుంబీకులు, బంధువులు న్యాయం చేయాలని రైసు మిల్లు వద్ద నిరసన వ్యక్తం చేశారు. రైసు మిల్లర్ల నిర్లక్ష్యంతో సాయవ మృతి చెందిందంటూ ఆందోళన చేశారు. సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
శాసన మండలిలోకి వైసీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలను తీసుకురావడం పట్ల మంత్రి పయ్యావుల కేసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉందన్నారు. దేవుడి ఫోటోలు పట్టుకుని చెప్పులతోటి సభలోకి వచ్చారంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ సభ్యుల తీరు ఉందన్నారు. వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం ఏమిటని వైసీపీ సభ్యులను మంత్రి పయ్యావుల సూటిగా ప్రశ్నించారు. హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలా వివరిస్తున్నారన్నారు. దేవదేవుడి పట్ల వైసీపీ వైఖరి ఏంటో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గానో మంత్రి శాఖలు గానో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులు గానో కాదు. అట్లీస్ట్ ఇప్పుడు నన్ను తీసుకుంటే ముందు ఈ ఈ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియాగా భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తులము. రెండవది హిందూ సమాజం నుంచి వచ్చి హిందూ సమాజం నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. కళ్ళ ముందు వెంకటేశ్వర స్వామి ప్రతిమని లేకపోతే ప్రతిరూపంగా ఉన్నటువంటి ఫోటోని వాళ్ళు ప్రదర్శిస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి తీరును చూస్తే అసలు క్షమించరానటువంటి స్పందన ఒక భావన వచ్చింది. దాంతోనే రియాక్ట్ అయ్యాను తప్ప వేరేది కాదు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవడంలో పరాకాష్ట. ఎస్, రాజకీయాల్లో మీరు ఎంత దూరమైనా పోవచ్చు, ఏమైనా ఎత్తుగడలేచ్చు, దట్ ఈజ్ ఆల్ యాక్సెప్టబుల్. కానీ ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అని అంటే మీకు, మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి తిరుమల లడ్డు ప్రసాదంపైన సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ సులాభం కోసమేనని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు అనుబంధంగా ఉన్న ఇందపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్టులు ఇప్పించుకోవడానికి శ్రీవారి ప్రసాదంపైన దారుణమైన నిందారోపణలు చేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 4 రోజులుగా ఈ దోపిడీపైన చర్చకు డిమాండ్ చేస్తున్నామన్నారు. చర్చ జరిగితే ఆధారాలతో సహా అన్ని వాస్తవాలు ప్రజలకు చూపిస్తామని సవాల్ విసిరారు బొత్స సత్యనారాయణ. హౌస్లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి లేనిపోయిన ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చతుశుద్ధి ఉంటే, ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకరు చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్లి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, దీన్ని ఏమంటారు ఆలోచించండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్దల తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. హిందాపూర్ తో హెరిటేజ్ ఉన్న సంబంధాలపై చర్చ అడిగాం. హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి. వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా లేదా హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? జనం అమాయకత్వాన్ని క్యాష్ చేసుకున్నాడు. ఇంటి పనుల వసూల్లో చేతివాటం చూపించాడు. పంచాయతీకి వసూలు కావలసిన హౌస్ ట్యాక్స్ను దోచుకున్నాడు. పన్నుల రూపంలో జనం దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేసి నకిలీ రసీదులిచ్చి చేతులు దులుపుకున్నాడు. 100 కుటుంబాల నుంచి లక్షలు సొమ్ము చేసుకుని పంచాయతీ సెక్రటరీ ఉడాయించాడు. వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు.
డిమాండ్స్ అండి. ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదమూసిడివాడ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి ఇంటి పనుల పేరుతోటి భారీ మొత్తంలో వసూలుకు పాల్పడ్డ సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొంతకాలంగా పంచాయతీ సెక్రటరీ ఇంటి పనుల విషయంలో చేతివాటం చూపించాడని అధికారులు తేరుకునేసరికి అంతా అయిపోయింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి సుమారుగా 150 గృహాలకు సంబంధించి ఇంటి పనుల విషయంలో పెద్ద మొత్తంలో సెక్రటరీ జనం దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుకు ఫేక్ రిసిప్ట్లు ఇచ్చినట్టు అధికారులు తెలుసుకుని అవాక్యారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను జమ చేసేందుకు వెళ్లిన జనానికి గత ఏడాది అంటే 2024-25 పన్ను చెల్లించలేదంటూ సిబ్బంది చెప్పడంతో లబ్బోదిబ్బం అంటున్నారు. తాము గతేడాది పన్ను చెల్లించిన రసీదులు నకిలీవిగా తేలడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో పంచాయతీ ఫండ్స్ దుర్వినియోగం అయ్యేవనేది కంప్లైంట్ వచ్చింది. ఈ కంప్లైంట్ని ఎంక్వైరీ చేయడం కోసం ఎస్రాయవరం మండలం నుండి డిప్యూటీ ఎంపీడీఓగా నేను, పరవాడ మండల డిప్యూటీ ఎంపీడీఓ గారు మల్లికార్జున గారు వచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన వారు గ్రామ ప్రజలు, మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ హాజరయ్యారండి. అయితే ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో గత పంచాయతీ సెక్రటరీ వారు రామకృష్ణ గారు మన వైపు నుంచి సమాచారం అందించినా సరే ఈ ఎంక్వైరీకి హాజరు కాలేదు. ఇంటి పన్నుల వసూళ్లకు సంబంధించి పన్ను రసీదు ఒకటి, దానికి సంబంధించిన పేమెంట్ ఎక్కువ తీసుకున్నారనేది కొంతమంది కంప్లైంట్ చేశారు రిటన్గా. ఈ వివరాలన్నింటినీ కూడా మేము ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి జిల్లా ఉన్నతాధికారులకి సబ్మిట్ చేస్తాం. నేను గతంలో అక్టోబర్ 12వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చానండి. నాకు మా గ్రామంలో ఇలాగా అవినీతి జరుగుతుందండి, నాకు మొత్తం సమాచార చట్ట హక్కు ప్రకారం నాకు డేటా ఇవ్వండి అని నేను అడగడం జరిగింది. కానీ అధికారులు ఎటువంటిగా స్పందించలేదు. మళ్ళీ 12వ నెల 8వ తారీఖున మళ్ళీ నాకు ఇలా యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ నేను కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు కూడా నాకు ఎంపీడీఓ గారికి ఇచ్చాను, డిపిఓ గారికి ఇచ్చాను. ఇప్పటికీ కూడా నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ డిసెంబర్ 23వ తారీఖున ప్రజా దర్బార్లో పీజీఆర్ఎస్లోని కలెక్టరేట్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. నాకు ఈ రోజుకి వచ్చి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, కంప్లైంట్కి ఆన్సర్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు చేసినా సరే ఈ మా పంచాయతీలో ఉన్న రికార్డు తీయడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదండి. గత 8 నెలలుగా ఒక సెక్రటరీ గారు వెళ్ళిపోయారు అంటున్నారు, ఆయన రికార్డు హ్యాండ్ అవుట్ చేయట్లేదు అంటున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3 సెక్రటరీలు వచ్చారు. మాకు 3 సెక్రటరీలు ఒక్కొక్కరు 3 మంత్స్ చేశారు. ప్రజెంట్ ఒక ఆయన జానకి గారు ఉన్నారు. వాళ్ళకి కూడా కనీసం డేటా ఇవ్వకుండా పంచాయతీ ఆఫీస్లోకి వచ్చి ఏదో నామమాత్రంగా కూర్చోబెట్టి పంపించేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేది మా ప్రజల డబ్బులే శాలరీగా, కానీ వచ్చి కూర్చోబెట్టి ఎటువంటి అధికారం ఇవ్వకుండా, ఎటువంటి ఛార్జ్ ఇవ్వకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోవడానికి మండలంలో ఎంత సపోర్ట్ ఉందో మరి ఆ సెక్రటరీ. కలెక్టర్ ఆదేశాలతోటి డిపిఓ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ పెదమూసిడివాడ పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని, గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని తెలిపారు. 2019 ఫిబ్రవరి 16న గండివానపాలెం గ్రామంలో 5 లక్షల గ్రాంట్ అని చెప్పేసి నాకు వర్క్ ఇచ్చి ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వారు. అప్పుడు రోడ్డు వేసిన తర్వాత ఏఈ గారు, ఈ రోడ్డు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత 4 లక్షల రూపాయలుగా కాస్ట్ వాల్యూ తేల్చారు. 4 లక్షల రూపాయల బిల్లు ఆ తర్వాత ప్రభుత్వం మారిన తదుపరి ఈ గత ప్రభుత్వంలో బిల్లు ఇవ్వకపోగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జియో ఏదో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రిలీజ్ చేశారు. ఆ జియో కాపీ పట్టుకెళ్ళి నేను ఎండి గారితో మాట్లాడితే అక్టోబర్లో మాకు విత్ హెల్డ్ అమౌంట్ అని చెప్పేసి 50,796 రూపాయలు ఇవ్వటం జరిగింది. అది విత్ హెల్డ్ అమౌంట్ ఇస్తున్నారు కదా మీరు, మిగతా 3,50,000 రూపాయలు ఇవ్వండి అని నేను ఎండి గారిని అడిగితే అది ముందు ఇచ్చేశారు అని చెప్పడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకోవాలని, నా డబ్బులు రాలేదన్న ఉద్దేశంతో నేను ఇది వరకు ఎండిఓ గారికి 2 లెటర్లు ఇచ్చున్నాను. తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి గండి బాబ్జీ గారి ద్వారా 2 లెటర్లు ఇచ్చున్నాను, దరఖాస్తులు ఇస్తున్నాను. పంచకాల రమేష్ గారు
రమేష్ బాబు గారి ద్వారా 2 లెటర్లు ఇస్తున్నాను. పెదమిషివాడ గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు ప్రజల వద్ద నుండి ఇంటి పన్నులు వసూలు చేస్తానని చెప్పి వసూలు చేసి రిసిప్ట్లు తక్కువ అమౌంట్ కి ఎక్కువ అమౌంట్ వారి దగ్గర నుంచి తీసుకొని తక్కువ అమౌంట్ రిసిప్ట్ ఇచ్చి ఆ రిసిప్ట్ ఇచ్చినటువంటి అమౌంట్ ను కూడా పంచాయతీలో జమ చేయలేదు, లెక్కల్లో చూపించకుండా. దానిపైన మా గ్రామస్తులు ఫిర్యాదు చేసి ఉన్నారు డిపిఓ గారికి. డిపిఓ గారు ఈరోజు పరవాడ మండల ఎంపీడీఓ గారిని, డిప్యూటీ ఎంపీడీఓ గారిని, అలాగే ఎస్రాయివారి ఎంపీడీఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా వేయడం జరిగింది. ఈ రోజు మా పంచాయతీలో గ్రామ పెద్దల సమక్షంలో అన్ని పార్టీలు వారి సమక్షంలో పంచాయతీ సెక్రటరీ గారి పైన అలాగే గ్రామ సర్పంచ్ పైన కూడా నమోదైనటువంటి అభియోగాల మీద ఈ రోజు ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీలో చాలా మంది తప్పుడుగా డబ్బులు సెక్రటరీ గారు రామకృష్ణ గారు తీసుకొని ఎక్కువ డబ్బు తీసుకొని తక్కువ అమౌంట్ కి రిసీట్లు ఇవ్వడం జరిగింది. పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్ ముందు చెప్పడం జరిగింది.